నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవ జాతికి వికాసం లేదు. అన్య భాషలు ఎన్ని నేర్చినప్పటికీ మాతృభాషలో ప్రవీణుడు కానివాడు విజ్ఞాన సాముపార్జన చేయలేడు. అలాంటి తల్లి భాష నేడు తల్లడిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయంటూ యునెస్కో హెచ్చరిస్తుంది. ఆంగ్ల భాష అనే రోడ్డు రోలర్ కింద పడి ఇప్పటికే బక్క చిక్కిన మాతృభాషలు ఎన్నో నలిగి కనుమరుగైపోయాయని ఇటీవల యునెస్కో సర్వే తెలిసింది. అయితే అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్న కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ, కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి 4 ఏళ్ల పాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం మేధావుల్ని, అధ్యాపకులను జైల్లో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులై పారింది. మాతృభాష పరిరక్షణ కోసం 4 యువకులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే 1953 నుంచే బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృత వీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి. ఆ సంఘటన పురస్కరించుకొని యునెస్కో ఫిబ్రవరి 21 తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయి. ఆంగ్ల భాష అనే రోడ్డు రోలర్ కింద పడి ఇప్పటికే బక్క చిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని ఇటీవల యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు 7 భాషల్లో 230 భాషలు అంతరించాయి. ఇంకా 3000 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో 30% మంది ఆ భాషను చదవకుండా తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మాతృభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషకు, భాషా అభిమానులను కలవరపరిచే విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 వారాలకు ఒక భాష కనుమరుగవుతుందంట. భారత్లో 40కి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గదబ, నైకి అనే గిరిజన తెగల భాషలు ఉన్నాయి. 10,000 మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. నీతి, నియమాలు, నడివడిక నేర్పే మాతృభాషలు అంతరిస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. సైన్స్, కంప్యూటర్, గణితం ఇలా ఏ సబ్జెక్ట్ కూడా మంచి చెడుల గురించి చెప్పవు. మంచి చెడు విరమర్శి చెప్పేది మన మాతృభాష ఒక్కటే. మన తెలుగు భాషనే తీసుకుంటే మనిషి వికాసానికి కావలసిన నీతి నియమాల్ని పురాణ ఇతిహాసాల రూపంలో మన మాతృభాషలోనే మిళితమై ఉన్నాయి. అలాంటి మాతృభాష అంతర్ధానమైతే మన మనుగడకే ప్రశ్నార్థం అవుతుంది. కాబట్టి భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. అయితే భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిందంటే ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉంటే స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషలన్నీ అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజీ వాకర్ అలాంటి భాషా శాస్త్రవేత్తలు చెప్పిన మాట. సాతియా సీలన్, కీసర్ ఎట్లాల్ లాంటి పరిశోధకులు కూడా ఇతర భాషల కన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్థ్యం ఎవరికైనా ఎక్కువ ఉందంటున్నారు. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ విదేశాల్లోని అవసరాలకు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా తయారవుతూ ఒకే భాష, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతుంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతుండగా మన భాష మాత్రం మనకు దూరం అవుతుంది. భాష, సంస్కృతులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
కాబట్టి మారుతున్న మన సంస్కృతితో పాటుగా మన భాష కూడా మారుతుంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం. అమ్మ భాష అంటే అందరికీ ఇష్టమే. తెలుగు మాటలు పాటలు కూడా మనకు మక్కువే. మరి ఎందుకని తెలుగు భాష మనుగడ గురించి కలవరపడుతున్నాం? ఎందుకు ఏళ్ల తరబడి చర్చోపచర్చలు జరుపుతున్నాం? ఎందుకంటే తెలుగంటే నవతరానికి చులకన. అర్జన కోసం అంటూ ఆంగ్ల భాషకే తల్లిదండ్రుల మద్దతు, మరోవైపు ప్రభుత్వాల పట్టింపు లేనితనం, ఇలా అమ్మ భాషకు అడుగడుగున ఆగచాట్లు. మాతృభాషకు అధికారిక హోదా ఇచ్చి అన్నింట దానికి చెల్లు చీటీ ఇస్తే భాష బతికేదెలా? కానీ ఇప్పుడే ఇలా జరుగుతుంది. మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరు చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఏ విధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగానే వస్తుంది. అమ్మ అంటే మాతృభాష. అందుకే బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోలేక తప్పదు. కానీ ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తలు పడాలి. మన మాతృభాషను మనం రక్షించుకోవాలి. దేశంలో సాంస్కృతిక భాషా వైవిధ్యం ప్రాముఖ్యతను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. బంగ్లాదేశ్లో మాతృభాష కోసం 4 బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారు. అందుకే ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. చరిత్ర ప్రాముఖ్యత. 2000వ సంవత్సరం ప్రతి ఏడాది మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో అంటుంది. వేదిక కుమార్ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో పనిచేస్తుంది. వేదిక ఆసియా విజన్ అవార్డ్, 2 ఎడిసన్ అవార్డులను అందుకున్నారు. అలాగే 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్కు నామినేషన్లు పొందారు. తమిళ చిత్రం మద్రాసితో వేదిక తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఆమె పరదేశితో తన కెరీర్ను ప్రారంభించింది. తర్వాత ఆమె కవియ, తలైవన్, శివలింగ, జేమ్స్ అండ్ అలీస్, కాంచన 3, హోమ్ మినిస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలతో కెరీర్ను స్థాపించింది. 2019లో వేదిక దీపాడితో హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. వేదిక 1988 ఫిబ్రవరి 21న జన్మించింది. విజయ్ ప్రకాష్ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందినవాడు. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో పాటలు పాడాడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్తో కలిసి ప్రదర్శనలు ఇచ్చాడు. 2008లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కర్ బహుమతి సాధించిన జయహో పాట పాడిన 4గురిలో విజయ్ ప్రకాష్ ఒకడు. ఈ పాట మధ్య మధ్యలో తారాస్థాయిలో వినిపించే జయహో అనే గొంతు ఈయనదే. విజయ్ ప్రకాష్ కర్ణాటకలోని మైసూర్లో కర్ణాటక సంగీత విద్వాంసులైన లోపాపు రుద్ర ఎల్ రామశేష దంపతులకు ఫిబ్రవరి 21, 1976న జన్మించాడు. చిన్నతనం నుంచి కర్ణాటక సంగీతం అభ్యాసం చేశాడు. శ్రీ జయ చామ రాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజ్ చక్రవర్తి ఒక భారతీయ చిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన టాలీవుడ్లో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్ర నిర్మాతలలో ఒకరు. తన తొలి చిత్రానికి దర్శకత్వం వహించే ముందు ఆయన బెంగాలీ టీవీలో బిజీగా ఉండేవాడు. రాజ్ చక్రవర్తి వారి ప్రారంభ రోజుల్లో జీ బంగ్లా యొక్క నవ్వుల కార్యక్రమం మిరాకిల్తో మిథున్ చక్రవర్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించే డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ నృత్య పోటీతో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన స్టార్ జల్సా యొక్క నవ్వుల కార్యక్రమం ఐ లవ్ యూకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన 2021 నుండి బారక్పూర్ నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్ చక్రవర్తి 21 ఫిబ్రవరి 1975న హాలీ సాహార్, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. స్మితా భాన్సాల్ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె జీ టీవీలో అమానత్, ఆశీర్వాద్, సర్హాదైన్, సోనీ సాబ్లో అల్లాద్దీన్ నామ్తో, సువా నోగా వంటి ప్రాముఖ్యమైన చిత్రాల్లో నటించింది. ఆమె 2008 బాలీవుడ్ చిత్రం కార్స్లో కూడా నటించింది. బాలిక వధు సీరియల్లో సహాయ పాత్రలో ఉత్తమ నటిగా ఐటీఏ అవార్డు, సహాయ పాత్రలో ఉత్తమ నటిగా ఇండియన్ టెల్లీ అవార్డును గెలుచుకుంది. స్మితా భాన్సాల్ ఫిబ్రవరి 21, 1977న జన్మించారు. శశాంక్ అరోరా ఒక భారతీయ నటుడు, సంగీతకారుడు, రచయిత. అతను టీట్లీ, బ్రాహ్మణ్, నామన్, మూతోన్, మేడ్ ఇన్ హెవెన్ చిత్రాలతో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు.
కేన్స్ సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా సినిమాలు పోటీపడే ఏకైక భారతీయ నటుడు అతను. అరోరా 1989 ఫిబ్రవరి 21న న్యూఢిల్లీలో జన్మించారు. అరోరా మొదటి మై హే హో అనే చిత్రంలో రంజిత్ అనే పాత్రలో సహాయ పాత్రలో కనిపించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన విమర్శకుల ప్రశంసలు పొందిన టీటీటీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించడం అతని మొదటి ప్రధాన పాత్ర. ఈ చిత్రం 2014న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పోటీపడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ఉత్సవాల్లో పోటీపడింది. ఆ తర్వాత సంవత్సరం టీటీలో తన పాత్రకు అరోరా ఫిలింఫేర్ స్టార్ డస్ట్ జీ సినీ అవార్డులకు ఉత్తమ నూతన నటుడిగా నామినేట్ అయింది.